ప్రభుత్వం నిర్మించదలబెట్టిన బనకచెర్లపై కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరం తెలిపాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గోదావరి బనకచెర్ల విషయంలో ప్రభుత్వాన్ని తామే నిద్రలేపామని తెలిపారు. ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం వేళ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ ఈఏపీ సెట్ పరీక్ష మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచామని వెల్లడించింది. కర్ణాటకలో సీఎం మార్పు పంచాయతీ మళ్లీ మొదలైంది. జనవరి 6 లేదా 9వ తేదీలో సీఎం మార్పు ఉంటుందని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ చెప్పడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నటుడు మోహన్ లాల్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి కన్నుమూశారు. కొచ్చిలోని ఎలమక్కర ప్రాంతంలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో ఈరోజు తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ నుంచి స్పెషల్ సాంగ్ విడుదలైంది. ఈ పాట లిరికల్ వీడియోలో చిరంజీవి, వెంకటేష్లు మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ తన ఇన్స్టా అకౌంట్లో ఆసక్తికర పోస్టు పెట్టింది. క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ నాకు ఎక్కువగా మెసేజ్ చేసేవాడని పేర్కొంది. టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ, రోహిత్ వీడ్కోల్ పై తనకు సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.